ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, రిటైర్మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఆశా నియామకాల్లో రాజకీయ జోక్యం తొలగించాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టరేట్ వద్ద 36 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద 36 గంటల నిరసన దీక్షలో భాగంగా గురువారం జిల్లా అధ్యక్షురాలు అన్నామణి, సిఐటి జిల్లా కార్యదర్శి టి రాజులోవా తదితరులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన ఏ హామీని అమలు చేయకుండా పని భారాన్ని పెంచడమే కాకుండా ఇతర శాఖల పనులను కూడా అప్పగించడం దారుణమని మండిపడ్డారు. ఆశా నియామకాల్లో రాజకీయ జోక్యం తొలగించాలని, ప్రభుత్వ నియామకాలు జరపాలని, రిటైర్మెంట్ కాలాన్ని 60 ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించిన తర్వాతే రిటైర్మెంట్ చేయాలని కోరారు. గత 18 సంవత్సరాలుగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వం తమ సేవలను గుర్తించి కార్మికులుగా గుర్తించాలని, ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరారు. కనీస వేతనంగా నెలకు 26,000 చెల్లించడంతో పాటు ఏ కారణంతో మరణించిన 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. మరణించిన కుటుంబంలో అర్హులైన వారిని ఆశాలుగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీరి ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ తదితరులు మద్దతు పలికారు. ఆందోళనలో జిల్లా నాయకులు కె పోషమ్మ, ఎం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 36 గంటల పాటు ఆశా వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు స్కీమ్ వర్కర్స్ అందరికీ కూడా వేతనాలు పెంచుతామని చెప్పేసి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికైన తర్వాత ఒక హామీని కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ప్రతి నెల జీతం కూడా పడలేనటువంటి పరిస్థితి. వీళ్ళ ఆశా వర్కర్ ఎవరైనా చనిపోతే ఆమెకి కనీసం మట్టి ఖర్చులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వేతనాలు పెంచుతామని కానీ, లేదా వాళ్ళ సమస్యలు అయినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, లేదంటే అన్నీ కూడా ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, లేదంటే వేతనంతో కూడిన సెలవులు కానీ, మెటర్నిటీ లీవ్ కానీ ఇవన్నీ అమలు చేయాలని చెప్పేసి వేరే డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇంకా 3 నెలల్లో ఎన్నికలకు వెళ్లే ముందు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న స్కీమ్ వర్కర్స్కి ఎలాంటి మేలు జరగలేదు. ఒక పక్కన అంగన్వాడీ సమ్మెబాటులో ఉన్నారు, ఆశాలు సమ్మెబాట 36 గంటలు ధర్నా చేస్తున్నారు. ఈరోజు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మెబాటుకు వెళ్తున్నారు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తామని చెప్పారు. కాబట్టి రాష్ట్రంలో చిన్న ఉద్యోగులు లేదా స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముద్దునిద్రలో ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. చేయాలని చెప్పి జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. ఈ 36 గంటల ధర్నా సంబంధించి ఏదైతే ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా పరిష్కారం చేయలేని పక్షంలోనే ఈ రోజున 36 గంటల సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. ఈ రోజున ఆశా వర్కర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ 24 గంటల సేవలు అందిస్తూ ఉంటున్నారు. కనీస వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు, కనీసం సెలవులు కానీ, మెటర్నిటీ లీవులు కానీ, పర్మిషన్లు కానీ లేకుండా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 42,000 మంది ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. విధి నిర్వహణలో కనీస పర్మిషన్లు కూడా లేకుండా అనారోగ్యాల పాలై మానసిక ఒత్తిడికి గురయ్యి వందల సంఖ్యలో ఆశా వర్కర్లు మరణిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వం ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి మొత్తం సంక్షేమ పథకాలన్నీ కోతలు పెట్టింది. 60 సంవత్సరాలు వచ్చి వాళ్ళు కనీసం ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా ఇంటికి పంపించే పని చేస్తుంది. కోవిడ్ సేవలు అందిస్తూ ఆశా వర్కర్లు మరణించారు, విధి నిర్వహణలో మరణించారు. కనీసం మరణించిన వాళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషియా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి. వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి, సెలవులు మెటర్నిటీ సెలవులు అలాగే మెడికల్ లీవ్లు ఇవ్వాలి, రాజకీయ అధికార వేధింపులు అరికట్టాలి. ఆశా మరణించిన వాళ్ళకి, చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళని ఆశా వర్కర్గా తీసుకోవాలి. ఏఎన్ఎం ట్రైనింగ్ అయిన ఆశా వర్కర్లకు వేటేజ్ ఇవ్వాలి. అలాగే ఇంకా స్థానిక సమస్యలు కూడా ఆన్లైన్ సమస్యల వల్ల ఆశా వర్కర్లు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. రికార్డులు కానీ, ఆన్లైన్ పని కానీ ఏదో ఒకటి మాత్రం ఆశా వర్కర్తో చేయించాలి, నాణ్యమైన సెల్ ఫోన్ ఇవ్వాలని ఈ డిమాండ్స్ తోటి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది.